పరిశుద్ధుడు మహాగణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో దీవించబడుతున్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు మరి మీ హృదయంలో చేర్చుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం అన్ని విధాలా ఆశీర్వదింపబడతాం. దైవరాజ్యములోనికి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోకమందును పరలోకమందును ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము మరి 2వ లైన్ నుంచి చూద్దాం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఒక యజమాని దగ్గర పని చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడండి. ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడానికి వారిలో కొన్ని క్వాలిటీస్ అన్నీ కూడా మరి చూస్ చేసుకొని ఈ పనికి వీరు తగిన వారు, ఈ పనికి దీనికి తగిన వారు అని ఆ యజమాని వారికి వారి స్థాయిని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి వారికి పని అప్పగించి ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసుకొని మంచి రిజల్ట్ పొందుకుంటాడు. అదేవిధంగా దైవరాజ్య వ్యాప్తిలో నిన్ను కూడా ఒక పాత్రగా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నారు. నువ్వు అనుకుంటావు, లోకంలో నాకేముందండి, నేను ఇంత చదువుకున్నాను, నాకేమీ లేదండి, నాకంటూ జీవనోపాధి లేదండి, భయంకరమైన అప్పుల పాలైపోయి ఉన్నానండి, నా బిడ్డలు చూస్తే నా మాట వినని స్థితిలో ఉన్నానండి, కుటుంబంలో నాకంటూ ఒక విలువ లేదండి, సమాజంలో నాకంటూ ఒక విలువ లేదు, సంఘంలో కూడా నన్ను ఎవరు పట్టించుకోరండి అని నీవు తక్కువగా ఉంటున్నావేమో, తక్కువ అంచనా వేసుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారిమండి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని నీకు మేలు చేయాలనే ఉద్దేశంతోటి ఆయన యొక్క పిలుపులో నువ్వు ఉన్నావని ఈరోజు దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఈ చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఆయన రాజ్య వ్యాప్తిలో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కలిగినవన్నీ సమస్తము నీవే. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాల దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించటము కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన మాటకి లోబడి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగణుడ, ఈ లోకంలో మేము ఎవ్వరి ఏర్పాట్లో ఉండకపోయినను నాయన అది నష్టం లేదు, కానీ నీ ఏర్పాట్లో లేకపోతే అది ఇబ్బంది. ప్రభువా, నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఏ బిడ్డలైతే నాయన మాకేమీ లేదు, మాకంటూ ఏ యొక్క ఆయన ఆర్థిక వెసులుబాటు లేదు, ఆహార వెసులుబాటు లేదు, అయ్యా ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు లేదు, లేదా బంధుమిత్రుల బలగము మాకు లేదు అంటూ నిరాశ నిస్పృహలో ఉన్నారు, అన్నిటికంటే అతి ముఖ్యమైన నీ సైన్యం మాకు తోడుగా ఉందని, నీ ఏర్పాట్లో మేము ఉన్నామని ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ప్రభా, అనేక రకాల వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, భయంకరమైనటువంటి చెప్పుకోలేని రుగ్మతల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, భయంకరమైన కీళ్లవాతం నుంచి విడుదల దయచేయమని చిన్న బిడ్డలు ప్రభా ఆయా రకాల వ్యాధులకు అయ్యా బలహీనపడిపోతున్నారయ్యా. భయంకరమైనటువంటి జ్వరాలు, భయంకరమైనటువంటి డిసీజెస్ చేత ఇబ్బంది పడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. వారిపై నీ హస్తం ఉంచండి. జరుగుతున్న ఎగ్జామ్స్ను నాయన మీరు దీవెనకరంగా జరిగించండి. ఏ ఆటంకాలు, ఏ అల్లర్లు జరగకుండా తండ్రి ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రభుత్వాన్ని దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా అధికారులను దీవించండి, మా కుటుంబాలను దీవించండి, సంఘాల చుట్టూ కూడా నీ కాపుదల ఉంచండి. ఎక్కడ వ్యక్తిగతంగా అపవాది వాడు మమ్మల్ని ముట్టాలని చూసిన సంఘాలను, కుటుంబాలను, సమాజాన్ని ఎక్కడ డిస్టర్బెన్స్ చేయాలని చూసిన అపవాది నిన్ను వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాము యేసునామములో. ఈ రోజంతా కూడా మాకు తోడుగా ఉండండి. ప్రయాణాలైపోతున్న బిడ్డలకు సహాయం చేయండి. అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నాయన నీ యొక్క చల్లని దీవెన ఈ దినమంతా మాకు తోడుగా ఉంచి మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.